వైజాగ్లో ఓ బస్ షెల్టర్ కట్టారు పెద్దది, అది కూలిపోనది. మరి మీరు బస్ స్టాండ్ కట్టలేరు, చిన్న బస్ షెల్టర్ కట్టలేరు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 24 గంటలు లోపే ఊడిపోయింది. మరి ఇటువంటి పనులు కూడా ఇంత దరిద్రంగా చేసే మీరు 3 రాజధానులు కడతారా? 3 రాజధానులు. పోలవరం ఇంకా నయం, మీ చేతుల మీదుగా ఆ పోలవరం కట్టుంటే మరి ఈ పాటికి అది అన్నమయ్య బ్యారేజ్ లాగా, అంటే కనీసం అసలు గేట్లు పోతే గేట్లు, కనీసం వాటికి గ్రీజు పెడతానికి కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా మరి ఇంత దరిద్రంగా మీరు ఇరిగేషన్ శాఖని నిర్వహిస్తున్నారు. ఆ మంత్రి గారేమో ఇదేం పట్టించుకోడు. సరే, ఆయన సరదా మనిషి, చక్కగా డ్యాన్స్ ఆయన హాబీ, బట్ ఈస్ అన్ ఎక్సలెంట్ డ్యాన్సర్, నో డౌట్. నాకు మంచి మిత్రులే, ఆయన డ్యాన్స్ని నేను అభిమానిస్తాను. బట్ ఓ పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపేసి అన్నమయ్య ప్రాజెక్టుకి ఇప్పుడు దాకా అతిగతి లేకుండా చేసి అవన్నీ ఒకవైపు, చిన్న చిన్న విషయాల్లో కూడా మరి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మనుషులు ఉండుంటే ఇంకో రోజు ఆలస్యమై మా జగనన్న బ్రిడ్జ్ అని, సరే మీ పాలగాళ్ళలో వెళ్ళిపోతే అదో రకం, ప్రజలు సంతోషించేవారేమో నాకు తెలియదు. బట్ నేనైతే బాధపడి ఉండేవాడిని, ఎందుకంటే వాళ్ళందరూ మొన్నటి వరకు నా కొలీగ్స్ కాబట్టి. ఒక రకంగా అది ఊడిపోయిన తర్వాత ప్రజలు ఇన్నాళ్ళకి పోలవరం ఆలస్యం అయినందుకు సంతోషం, ఇంకొన్ని ప్రాజెక్టులు ఆలస్యమైనందుకు సంతోషం వ్యక్తపరిచారు. ఎందుకంటే కమిషన్ల కక్కుర్తి ఎక్కడికక్కడ తిను 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 తిను, మీ కమిషన్ల కక్కుర్తికి మరి ఏ కట్టడం అయినా కూలిపోవాల్సిందే, లేకపోతే ఆ కాంట్రాక్టర్ కూలిపోతాడు. మరి 5 ఏళ్ళకి మీరు పేమెంట్ ఇచ్చి ఆడు వడ్డీలుగా అయిపోతాడు కాబట్టి ఆడు అలాంటి పని చేస్తాడు. అదే మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. విశాఖపట్నంలోనే ఓ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 24 గంటల్లో ఇది ఓపెనింగ్ అయినా, అసలు ఓపెనింగ్ అవ్వకుండానే బస్ షెల్టర్ కూలిపోతాయి. దానికి కూడా ఇలాగే ఏదో ఆ కార్పొరేషన్ వాడు ఏదో తొక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చారు. మీకు దన్నవరా బాబు, తొందరగా పొండి, ఎలాగో పంపిస్తాం, ఇంక ఈ 2 నెలల కన్స్ట్రక్షన్లు ఆపేయండి రా బాబు, మేము వచ్చిన తర్వాత చేసుకుంటాం అని చెప్పి సవినయంగా ప్రజల తరపున ఎడుగూరి సందెండి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పాలెగాళ్లకు, వారి ఇంజనీర్లకు, వారి ఐఏఎస్ అధికారులకు, ఆంధ్ర ప్రజానీకం తరపున మా సవినయ విజ్ఞప్తి. ఇక నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పుకునే మన సందింటి వారి భాగవతం ఏంటంటే, తెలంగాణలో వారి మిత్రులు, అత్యంత ప్రీతిపాత్రులు అయిన చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులపై పోరాటం చేసే జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రశేఖరరావు గారిని కలిసి మరి ఆయన అడిగినవన్నీ కూడా పప్పు బెల్లాలాగా రాష్ట్ర ప్రజల సొమ్మంతా ఈ రాష్ట్రానికి రాసిచ్చేసి, మరి తర్వాత జరిగింది ఏంటంటే ఈయన చంద్రశేఖరరావు గారు మన ఆంధ్ర ఆరిజిన్ మెయిన్, ఇప్పుడు ఎక్కడైనా ఒక రాష్ట్రంలో బీసీ అంటే బీసీఏ. మరి అటువంటి బీసీ కులాలైన శెట్టి బలిజ, గవర, తూర్పు కాపు, కొప్పుల వెలమ అటు ఉత్తరాంధ్రే కాకుండా ఈవెన్ అప్ టిల్ కృష్ణా జిల్లా, మా గోదావరి జిల్లాల్లో చాలామంది ఉన్నారు.
ఎక్కడ చూసినా మాకు సర్దార్ పాపారాయుడు, మా ఎర్రనాయుడు ఈ విగ్రహాలన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. సెట్టిబలిజ అంటే గౌడ, ఈడిగ ఇవన్నీ ఒకటే కమ్యూనిటీ. శ్రీశైన ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు. మరి ఈ కమ్యూనిటీసు అంతా కూడా టాడీ ట్యాపింగ్ కమ్యూనిటీ అంటే కళ్ళు గీత. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలువబడుతున్నారు. తెలంగాణలో గౌడ, ఆంధ్రాలో కూడా గౌడ ఉంది, సెట్టిబలిజ ఉంది, ఈడిగా ఉంది, శ్రీశైన ఉంది. కానీ ఆంధ్రాలో గౌడాలకి ఇక్కడ బీసీ స్టేటస్ ఉంది. కానీ అదే విచిత్రం, సెట్టిబలిజలకు మరి ఎంతో ప్రాధాన్యత కలిగిన బీసీ కులాల్లో ఒకటి. వారికి బీసీ స్టేటస్ చంద్రశేఖరరావు గారు తీశారు. ఎందుకంటే ఆరిజిన్ ఆంధ్ర, మనము సపరేటు తెలంగాణ అయిపోయాం కాబట్టి ఆంధ్ర బీసీలకి మనం ఇవ్వకూడదని ఒక 26 మందిని, ప్రిడామినెంట్లీ పెద్ద కమ్యూనిటీస్ ఇవి. సెట్టిబలిజ, దాకా చెప్పిన కొప్పులెలమ, గవర, ఇవన్నీ డామినెంట్గా అంటే ఎక్కువ సంఖ్యలో సుమారు మరి ఇక్కడ 2 లక్షల పైబడి సెట్టిబలిజ వారు ఉన్నారు. కొప్పులెలమ ఇంకా ఎక్కువ ఉన్నారు. అలా తూర్పు కాపులు చాలామంది ఉన్నారు. వీరందరికీ బీసీ స్టేటస్ తీసేస్తే పడుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి నా బీసీలు అని ఎదవేడుపులు ఆడటం తప్ప ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా? చంద్రశేఖరరావు గారితో కూర్చుని అన్నా మీరు కావలెత్తుకుని బిర్యానీలు తింటాం తప్ప, అన్నా నా బీసీలకు అన్యాయం జరిగిందన్నా, ఎన్నో లక్షల మంది ఉన్నారు ఇక్కడ, ఒకటే రాష్ట్రం, అందులోనూ ట్యాపింగ్ కమ్యూనిటీ ఎస్పెషల్లీ దేశం మొత్తం మీద ఎక్కడ కళ్ళు గీత వారున్నా వారందరూ కూడా బీసీల కింద ఉన్నారు. కేరళ కానీ తమిళనాడు, ఎనీవేర్ ఎక్సెప్ట్ తెలంగాణ. ఆ సెట్టిబలిజ కమ్యూనిటీ ఆంధ్రాలో ఉంటే బీసీ, ఇక్కడ ఉంటే ఓసీ అట. అంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు గోచి. ఎంత అన్యాయం! ఇప్పుడు తెలంగాణలో రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు ఎవరు ఎక్కడైనా సరే ఉండి స్వేచ్ఛ ఈ రోజుకి ఉంది. మరి ఆ బీసీలు ఇక్కడికి వచ్చి ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో ఏదో ఒక రీత్యా స్థిరపడితే వారికి బీసీ స్టేటస్ మారిపోతుందా? ఓకే, ఆయన ఏదో నిర్ణయం తీసుకున్నారు. చంద్రశేఖరరావు గారు నేను తప్పడతలా, ఆయన నిర్ణయం తీసుకున్నారు. మనం ఏంటి గడ్డి తింటున్నావా? గుర్రాలకు పళ్ళు తోముతున్నావా ఖాళీ కూర్చుని? ఊరికే నా బీసీలు నా ఎస్సీలు అని ఎడుపు తప్ప మనం చేసింది ఏమిటి? ఏమీ లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎలక్షన్ల తర్వాత చేస్తామని మాట ఇవ్వటం జరిగింది. వారు హామీలు నెరవేర్చడంలో ఉన్నారు. మా నియోజకవర్గానికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సెట్టిబలిజ నాయకులు మొన్నొచ్చి మాకు ఇక్కడ ఇంత అన్యాయం జరిగింది అని చెప్తే మరి ఇన్నాళ్ళు ఎందుకని చెప్పలేదు? చంద్రశేఖరరావుని కలిసే ప్రయత్నం అయినా చేసేవాళ్ళం కదా అంటే, లేదండి వారి అపాయింట్మెంట్ కోసం మేము 9 సంవత్సరాలు ట్రై చేసి అలసిపోయాం, మా వల్ల కాలేదు, ఆఖరికి వారి పుత్రరత్నాన్ని కూడా మేము కలవలేకపోయామని చెప్పారు. సరే అయితే అని చెప్పి, ఎందుకంటే మాకు బీసీలు సెట్టిబలిజలు కానీ తూర్పు కాపులు కానీ కొప్పుల ఎలమలు కానీ నా నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్నారు. వారందరికీ ప్రతి ఇంటికి హైదరాబాద్లో బంధువులు ఉన్నారు. ఇది అన్యాయం. నా నియోజకవర్గం ప్రజలు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన నా నియోజకవర్గ ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతుంది. ఇలాగే ఎన్నో నియోజకవర్గాల్లో ఉన్నారు అని వారిని తీసుకుని వేం నరేందర్ రెడ్డి గారు, చీఫ్ అడ్వైజర్ టు
తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా వారి టైం తీసుకుని నిన్న ఉదయం వారితో మాట్లాడటం జరిగింది. ఆయన ఆల్రెడీ మా ఎజెండాలో కూడా ఉంది రాజుగారు, ఈరోజే నేను ఈ ఫైల్ని టేకప్ చేసి ఈ వీరి సమస్యని ఇలా 26 కులాలు ఉన్నాయి అధ్యయనం చేసి ఈ సమస్యకు 2 నుంచి 3 మాసాల్లో పరిష్కారం చూస్తాం, ఎటువంటి సమస్య లేకుండా దీన్ని మేము శాశ్వత పరిష్కారం ఇచ్చేస్తాం అని చెప్పి ఆయన అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. బట్ జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చెప్పి వదిలేసే వ్యక్తి కాదు నరేందర్ రెడ్డి గారు అని చెప్పి 10 గంటల